మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 27వ అధ్యాయం 30వ వచనం నుండి 34వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కోల క్రింద నడుచునన్నిటిలో 10వ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును. అటిదాని విడిపింపకూడదని చెప్పుము. ఇది యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లేవియా కాండము 27వ అధ్యాయంలో 10వ భాగములను గూర్చినటువంటి కట్టడను దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నారు. 10వ భాగము అనేది అది దేవునిది కాబట్టి అందులో మార్పులు చేర్పులు ఉండకూడదు. చెల్లించడానికి 10వ భాగము దేవునికి చెల్లించాల్సిందే. ప్రభునందు ప్రియమైన వారలారా, ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క జీతము 100 రూపాయలు అనుకుందాం. అందులో 10వ భాగం ఎంత? 10 రూపాయలు. ఈ 10 రూపాయలు ప్రక్కన పెట్టి తన జీతము 90 రూపాయలే అనుకొని మరి ఒక విశ్వాసి ఈ లోకములో జీవించాలి. ఎందుకంటే 10వ భాగం అనేది అది దేవునిది, మనము దాన్ని తాకడానికి వీల్లేదు. మనము 10వ భాగము తాకినట్లయితే మనము దొంగిలించిన వారమవుతామని మలాకీ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క మందిరములో ఆహారం ఉండునట్లు దేవుడు 10వ భాగమును తీసుకొని రమ్మన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగం దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే 8వ వచనంలో మనం చూచినప్పుడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిత్రి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిత్రి. ఏమి దొంగతనం చేస్తున్నాడంట మానవుడు? దేవునికి 10వ భాగము ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచిది. ఎందుకు 10వ భాగం? దేవుని యొక్క మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉండాలి, యాజకుడు పోషించబడాలి, మందిరములో సేవ విస్తరించాలి, మందిరానికి అవసరమైనటువంటి ఉపకరణాలు ఇవన్నీ కూడా మరి తయారు చేయాలంటే ఖచ్చితంగా ఈ లోకములో ఏది కూడా ఉచితంగా లభించట్లేదు కదండి. ఈ రోజుల్లో మంచినీటిని మనం కొనుక్కుంటున్నాం, గాలిని కూడా ఆక్సిజన్ రూపంలో సిలిండర్లు పెట్టుకుని మరీ కొనుక్కుంటున్న వారు ఉన్నారు. అంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలని నీటిని కొనుక్కుంటున్నాము, గాలిని కొనుక్కుంటున్నాము, ఆహారమును కొనుక్కుంటున్నాము, ప్రతిదీ కొనుక్కుంటున్నాం. మరి ధనము అవసరం కాబట్టి ఏదైనా కొనాలంటే, మందిరానికి అవసరమైనవి కొనాలంటే మరి ఆ ధనం ఎక్కడి నుంచి రావాలి? మనమిచ్చే కానుకల రూపంలో 10వ భాగాల రూపంలో దేవుని యొక్క మందిరమునకు చేరాలి. దాన్ని ఉపయోగించి
యాజకులు ఏం చేస్తారు? దేవుని మందిరానికి అవసరమైనటువంటి ఉపకరణాలను కొనుగోలు చేస్తారు. చాపలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, బెంచులు కావచ్చు, మైక్ సెట్లు కావచ్చు, ఇలా రకరకాలుగా. అలాగే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి యాజకుడు పోషించబడాలంటే, మరి దేవుని మందిరంలో సేవ జరగాలంటే ఇశ్రాయేలీల సమాజపు వారు దశంభాగాలు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో అర్పించాలి. లేవీయులకు దేవుడు మిగిలినటువంటి 11 గోత్రాలకు ఇచ్చినట్లుగా భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యమునివ్వలేదు. దేవుడే లేవీయులకు స్వాస్థ్యంగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లు, సేవ విస్తరించునట్లు, యాజకులు పోషించబడినట్లు 10వ భాగము దేవుని మందిరమునకు తెచ్చి ఇవ్వాలి. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి పత్రికలలో ఒక పత్రిక ఉంటూ ఉంది. అది మనకు బాగా తెలుసు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయంలో మనం చదివినప్పుడు మొదటి 2 వచనాలు, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ప్రభునందు ప్రియమైన వారలారా, వర్ధిల్లిన కొలది దేవునికి మనకు ఇవ్వడం మంచిది మరియు శ్రేయస్కరం. మనం వర్ధిల్లిన కొలది ప్రభువుకు ఇవ్వవచ్చును. మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయండి. అక్కడ మనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని అమితంగా ప్రేమిస్తాడని, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు, తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా ఉన్నారని, సణుక్కొనకుండా బలవంతంగా కాకుండా హృదయములో మ్రొక్కుకొనిన నిశ్చయించుకొనిన ప్రకారం దేవునికి ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమిస్తాడని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క 10వ భాగము మనము వర్ధిల్లిన కొలది దేవునికి మనము అర్పణలుగా తెచ్చి ఇవ్వడం అనేది మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. సారేపతు విధవరాలు తన తొట్టిలో ఉన్నటువంటి కొంచెము పిండి, గిన్నెలో ఉన్నటువంటి కొంచెము నూనె ఉపయోగించి మొదట అప్పము ఏలియాకు చేసి తీసుకుని వచ్చి ఇచ్చింది. కాబట్టి కరువులో ఆమె పోషించబడింది. దేవుని భాగము దేవునికి ఇవ్వడం అనేది మనకు ఆశీర్వాదకరం. మనకు ఎన్ని ఖర్చులైనా ఎన్ని ఇబ్బందులైనా ఉండనివ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చి, దేవునికి ఇవ్వాల్సిన దాని విషయంలో బిగబట్టకుండా ఆపకుండా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎక్కడా కూడా వారి చేతులు ఆకాశం వైపు చూచేటట్లుగా దేవుడు ఉంచడు. అందుకనే కీర్తనాకారుడు, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినయ్యాను, నా జీవితంలో నేను ఒక పని చూడలేదు. అదేంటంటే నీతిమంతులు కానీ వారి సంతానం కానీ భిక్షమెత్తడం నేను చూచి ఉండలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని ఆలయమునకు మనం ఈ రోజున వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాం. మరి దేవుని మందిరంలో ప్రభు మన జీవితంలో చేసిన ఉపకారములను బట్టి, ప్రభు మనకు ఇచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి భాగమును మనము బిగబట్టకుండా, దాచిపెట్టకుండా, మరి హృదయపూర్వకంగా ఇచ్చి ఆయన్ని శోధిస్తే ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున దేవుని ఆలయమునకు వెళ్ళేటప్పుడు మనం ఇవ్వాల్సిన దేవుని భాగాన్ని సిద్ధపరుచుకొని ఆయనకు సమర్పిద్దాం. చూడండి, 10వ భాగమును గురించి దేవుడు చెప్తున్నటువంటి విధులలో కొన్ని విధులు ఎలా ఉన్నాయంటే, ఒకవేళ 10వ భాగము మార్పులు చేర్పులు చేయాలనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి 1000 రూపాయలు కానుక ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఈ 1000ని 5 భాగాలు చేశాం.
ఈ 1000 కానుకను మార్చి 500 వేద్దాం అనుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? తాను మొదట అనుకున్నటువంటి 1000 రూపాయలు వేయాలి, ఆ 1000ని మార్చి 500 వేయాలనుకున్నాడు చూశారు, ఆ 500 కూడా కలిపి 1500 వేయాలి. కనుక దేవునికి ఇవ్వాల్సిన దాని విషయంలో మార్పులు చేర్పులు ఉండకూడదు. దేర్ షుడెంట్ బి ఎనీ సెకండ్ థింకింగ్ ఇన్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఆఫర్ టు గాడ్. దేవునికి మనము దేన్నైతే కానుకగా ఇవ్వాలనుకుంటున్నామో, దేవుని భాగం దేవునికి ఇవ్వాలనుకుంటున్నాము కదా, ఆయనకి ఇవ్వాల్సిన దాంట్లో మనం మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మొదట అనుకున్న దానికి, ఆ తర్వాత మనం ఇవ్వాలి అని చెప్పి మార్చుకున్న దానికి, రెండింటిని కలిపి మొత్తంగా దేవునికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకవేళ దశమ భాగాలకు సంబంధించి దేవునికి అర్పించే అర్పణ మనము గనక విడిపించాలి అనుకుంటే గనక దాని యొక్క 5వ భాగమును కూడా చేర్చి దానికి అర్పించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక 1000 రూపాయలు ఉందనుకోండి. ఈ 1000 రూపాయలను విడిపించుట అనగా ఏమీ లేదండి. ఇప్పుడు ఆ దినాల్లో గొర్రెలు మేకలు ఉండేవి. ఇప్పుడు ఒక గొర్రెను అనుకున్నాడు. ఆ వ్యక్తి గొర్రెను అనుకొని దేవునికి అర్పించడానికి వచ్చాడు. కాదు ఆ గొర్రెను మార్చి దాని స్థానంలో మేకను మరలా వేరే గొర్రెను అర్పిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మొదట అతను ఇవ్వాలనుకుంటున్నటువంటి గొర్రె 1000 రూపాయలు అనుకోండి. ఆ తర్వాత అతడు దాని స్థానంలో దాన్ని విడిపించి ఇంకొక దాన్ని అర్పిస్తానన్నాడు కదా, దాని వెల ఎంత ఉండాలంటే, అంటే మొదటి దానికి మారుగా రెండోది అర్పిస్తున్నాడు కదా, దాని వెల ఎంత ఉండాలంటే మొదటి దాని యొక్క వెల ప్లస్ మొదటి దాని వెలలో 5వ భాగం. మొదటి దాని వెల ఎంత? 1000 రూపాయలు. దాంట్లో 5వ భాగం ఎంత? 200. అది ఇది కలిపితే ఎంత? 1200. ఇప్పుడు దాన్ని విడిపించి దాని స్థానంలో అర్పించే దాని యొక్క విలువ 1200గా ఉండాలి. 1200 రూపాయలు అయితే అప్పుడు మొదట విడిపించబడిన దాని విషయంలో ఆ అర్పణ అర్పించే వ్యక్తి నిర్దోషి అవుతాడు. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా గమనించాలి. 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నాం, కాదనుకున్నాం, మరి ఏం చేయాలి? దానికి మారుగా అర్పించాల్సింది ఎంత? 1200. ప్రభునందు ప్రియమైన వారలారా, 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నాం, దాన్ని మార్చి 500 ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఆ 1000 ప్లస్ 500 పెట్టి 1500 ఇవ్వాలి. ఇలాగున దేవుని యొక్క కట్టడలను విధులను 10వ భాగం విషయంలో కూడా దేవుడు ఇశ్రాయేలీలకు మోషే ద్వారా వివరంగా తెలియజేయడం జరిగింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మోషే ఈ కట్టడలను విధులను ఎక్కడ పొందుకున్నాడో తెలుసా? 34వ వచనం, లేవియాకాండం 27వ అధ్యాయం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సీనాయి కొండపైన మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రమును పొందుకున్నాడు. అలాగైతే ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలందరికీ కూడా ఇవ్వబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గొల్గొతా పర్వతం మీద మరణించి, గొల్గొతా కొండపైన మరణించి మన కొరకై ఒక నూతన నిబంధనను ఆయన యొక్క శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేశాడు. ఆ నూతనమైనటువంటి నిబంధన ద్వారా మనమందరము నేడు రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. లేవీయులకు మాత్రమే ఉన్నటువంటి ఆ ధన్యత నేడు మనకందరికీ ఇవ్వబడింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నేడు రాజులైన యాజక సమూహముగా చేరి ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించి, ఆయన పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి, ఒకప్పుడు దూరస్థులము నేరస్థులము చీకటిలో ఉన్నవారం, ఇప్పుడు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయనను సమీపించి, ఆయన బల్లను సమీపించి హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి అర్పించి ఆయన్ను ఘనముగా ఆరాధించుదుంగాక. ఆయనకు చెల్లించాల్సినటువంటి భాగము, దశమ భాగము, మరియు మనము వర్ధిల్లిన కొలది ఆయనకి ఇవ్వాల్సినటువంటి అర్పణ తప్పక అర్పించుదుముగాక. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, స్తోత్రములయ్యా, విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి